హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నానండి. మా పాప అయితే వంకాయ ముక్కలు కట్ చేసి ఇచ్చింది. అలాగే ఆల్రెడీ చిక్కుడుకాయలు కూడా బాగు చేసి నీటిలో వేసి ఉంచానండి. చిక్కుడుకాయలు అయితే తాజా చిక్కుడుకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వంకాయ టమాటా చిక్కుడుకాయ, అలాగే అందులో కొంచెం 2 కాళ్ళ ములక్కాడలు వేసుకుంటే కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మూడు టమాటాలు వేసుకున్నాను. కర్రీ అనేది పొద్దుటికి సాయంత్రానికి వండుతున్నాను, అందుకే టమాటాలు కూడా వేసాను. ముందుగానే ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ పోసుకుని మగ్గబెట్టుకున్నానండి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకుందాం. చిక్కుడుకాయ టమాటా వంకాయ ములక్కాడ ఎంతమందికి ఇష్టం? బాగుంటుంది కదా కర్రీ అనేది, చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి వచ్చిన లైక్ చేయండి. అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి రావాలంటే పక్కనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది గంట సింబల్ యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు మెసేజ్ రూపంలో మీ ఫోన్కి అయితే వస్తుందండి. ఆల్ అనే యాక్షన్ నొక్కడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మొదట మీకు వస్తుంది. వచ్చి ఐడిలోకి వచ్చి ఏం వీడియో పెట్టారు అని చూడాల్సిన అవసరం లేకుండా వస్తుందన్నమాట. ఆల్ అనే యాక్షన్ యాక్టివేట్ చేయండి. అలాగే వంకాయ చిక్కుడుకాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. జస్ట్ 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. చక్కగా మగ్గిపోయింది. ఇలాంటప్పుడు మన కారానికి తగినంత, మనం తినగలిగినంత కారం వేసుకోవాలి. చెప్పాలంటే కారం తక్కువగా తిన్నవాళ్ళు కూర కారం బట్టి ఎక్కువ కారం ఉన్నదైతే స్పైసీగా 1 స్పూన్ వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు 2 స్పూన్లు వేసుకోండి. తగినంత వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ అలా కలిపి మూత పెట్టుకుంటే, నేను మూత పెట్టేసి సిమ్లో పెట్టి వెళ్ళి బట్టలు ఉతికి ఆరేసుకుని వచ్చి అప్పుడు కూర చూస్తే చక్కగా ఉడికిపోయిందండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. వేరేగా పొద్దుటికి సాయంత్రానికి అన్నాను కదా, వేరేగా గిన్నెలోకి సగం తీసుకున్నాను. ఎందుకంటే నేను గిన్నెలోనే ఇలా ఉంచేస్తే కూర అనేది ఎంత చేతికొత్తే అంతా వేసేస్తాను అనమాట. మన చేయ చాలా పెద్దది, అందుకని ముందే సాయంత్రానికి సగం కర్రీ అయితే తీసేసాను. ఇదిగోండి, సగం కర్రీ అయితే సాయంత్రానికి తీసేసాను, వండాల్సిన అవసరం లేకుండా. అలాగే ఉప్మా రవ్వ జావ అయితే కాసానండి. పిల్లలకి, మా ఆయన గారికి ఉప్మా రవ్వ జావ అయితే కాసాను. రంజాన్ నెలలో తాగడం వల్ల నీరసం తగ్గుతుందండి. అలాగే ఎవరన్నా భోజనం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఒంట్లో బాగోలేని వాళ్ళు ఉంటారు కదా, జ్వరం పడి, అలాంటి వాళ్ళకి ఇస్తే కూడా నీరసం అనేది రాదండి. ఈ జావ అప్పుడప్పుడు ఇంట్లో అయితే కాస్తాను. అలాగే ఈరోజు కూడా కాసానండి.